లక్షలాది మంది సెంటిమెంటుతో ముడిపడి ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూని వివాదాస్పదం చేశారు. 5 ఏళ్ల నుంచి అందులో కల్తీ జరుగుతుందన్నటువంటి నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం చేశారు. జూలైలో వచ్చిన నివేదిక సెప్టెంబర్లో రిలీజ్ చేశారు. అది కూడా సాధారణంగా తప్పు జరిగితే వెంటనే సంప్రోక్షణ జరగాలి. కానీ ఈ నివేదికలకు సంబంధించి బహిరంగ సభల్లో మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత అప్పుడు సంప్రోక్షణ చేయడం అంటేనే అక్కడ కమిట్మెంట్ లేదు, ఇక్కడ రాజకీయపరమైనటువంటి కమిట్మెంట్ నడుస్తూ వచ్చి అది పక్కన పెడితే ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ కోర్టు అడిగినటువంటి లాజికల్ పాయింట్స్, ఎస్పెషల్లీ లడ్డూని టెస్ట్కి పంపించారా, అలాగే నెయ్యికి ఎలా వాడారని ఎలా చెప్తున్నారు, తిప్పి పంపించాం అని చెప్పి మళ్ళీ ఎలా అంటున్నారు, అదే సందర్భంలో ఎన్డీడీబీ ల్యాబ్ కాకుండా ఇంకొక ల్యాబ్కి ఆల్టర్నేటివ్ ఎందుకు పంపలేదు, ఈ ఇంకోటి రాజకీయంగా ఎలా వాడుకుంటారు, ఈ ప్రశ్నలు ఏకంగా న్యాయస్థానం అడిగినటువంటి నేపథ్యంలో గత 18వ తారీఖు నుంచి ఇప్పటిదాకా అనర్గళమైనటువంటి ఉపన్యాసాలు, ఆగ్రహావేశాలతో కూడినటువంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అదే సందర్భంలో జగన్ క్రిస్టియన్ కాబట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని జనాన్ని నమ్మించినటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఎటు తీసుకెళ్లాలన్నది అర్థం కావట్లేదు. ప్రస్తుతం అయితే ఇంకేదన్నా ఇష్యూ అంటే ఒక చిన్న గీత పెద్ద గీత అంటారు, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు దాని డైవర్షన్కి ఏదైనా ప్రయత్నాలు జరుగుతుంటే అది ఏదైనా చేస్తారని చూడాలి.